విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21,413 ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందనమాట. వీటి కొరకు అంటే గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషను మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1215 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఏ డివిజన్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే కన్నా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులేమో ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్పై సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అభ్యర్థులు వచ్చేసి తెలంగాణ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కన్నా ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్స్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. చివరి తేదీ మార్చి 3వ తారీఖు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులుగా పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక శాలరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి శాలరీ ఎంత ఉండాలంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలకేమో 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ మాత్రం వచ్చి ఉండాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ వరకు చదివి ఉంటారు కదా, అందులో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుందనేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగిందనమాట. తెలుగు సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్తో పాటు మీకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాల్సి ఉంటుందండి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే కన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సింది ఉంటుంది. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే
ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. మెరిట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారనమాట. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి. ఒకసారి ఈ నోటిఫికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.